మీటింగ్ పెట్టారు, కానీ ఆ రోజు ఎలక్షన్ల టైంలో వచ్చి జాయిన్ అయ్యి మేము పనిచేస్తామని వచ్చారు. మాకేదన్నా అవసరం ఉంటే మీరు ఉండాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరి యాదగిరి గారు ఒక్క పని అయితే అడగలేదు ఇప్పటిదాకా. తప్పకుండా మేము ఏ పని పడ్డా మీరు ఒక్క ఫోన్ చేసినా మీ పని అవుతుందా కాదా చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీలాంటి యువకులకు ఎంతో మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మనము మన పిల్లలను ఎవరైనా ఈరోజు ఎంతసేపు ఇంజనీరింగ్ చేయాలా లేకపోతే కంప్యూటర్ సైన్స్ చేయాలా ఇంకేదైనా చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు అది పూర్తి చేసుకున్నాక కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎంతసేపు ఒకటే దారిలో పోతున్నారు. అందులో ఇంజనీరింగ్ చేసి కూడా వాళ్ళు ఇంజనీర్ చేసి మేము ఇంకో పని చేయలేకుండా మరి కొలువు దొరకకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసి అందులో మొట్టమొదటిగా మరి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అన్ని రకాల పనులు ఒక ఇంటికి కావాల్సిన ఎలక్ట్రీషియన్ అనుకోండి, ప్లంబర్ అనుకోండి, పెయింటర్ అనుకోండి, కార్పెంటర్ అనుకోండి, ఇలాంటివి ఎన్నో పనులు నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే దేశాల వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని పంపించే వరకు బాధ్యత తీసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు. చాలా మంది మీకు ఒవ్వరు ఈ ప్రభుత్వ తరఫున ఏ సహాయ సహకారాలు అందియకున్నా మీరు సొంతంగా పని నేర్చుకొని ఈరోజు మీరు చేస్తున్న వరకు ఎలక్ట్రీషియన్ వరకు దాంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయో మాకు బాగా తెలుసు. ఒక పక్కన అధికారులు సహకరించక లేకపోతే కొంత ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కూడా ఉంటుంది. మీరు ఏమన్నా డిమాండ్స్ ఉంటే తప్పకుండా ప్రభుత్వ తరఫున మీకు ఏదన్నా ఒక రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ కావాలన్నా మేము మరి వివేక్ వెంకటస్వామి గారు మీకు మంత్రిగా ఉన్నారు, కార్మిక శాఖ మంత్రి, ఆయన దగ్గర ఏది అవసరం ఉన్నా మీరు రండి, మేము తీసుకువెళ్ళి తప్పకుండా మరి అవి ఏమన్నా గవర్నమెంట్ తరఫున మీకు కావాల్సిన అన్ని చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. అంతేకాకుండా మరి రాష్ట్రంలో ఒక 4-5 అసోసియేషన్లు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్లోని నేనైతే ఊహించలే. ఒక 2 సంవత్సరాలు ఇట్లనే వాళ్ళ అసోసియేషన్ మీటింగ్ పిలిస్తే పోయినాం. ఇలా ఒక్క వాళ్ళు అంటే మనకు ఎన్నడూ కనిపించదు, మనం ఊహించని కూడా ఉంచాం. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరన్నా చనిపోయినా యాక్సిడెంటల్గా చనిపోతే 2 లక్షల రూపాయలు వాళ్ళ అసోసియేషన్ నుంచే వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు నడుపుతా ఉన్నారు. ఇంకా కొంతమంది నిన్న మొన్న 35,000 మంది రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు వేరే ప్రభుత్వ ఉద్యోగాలు వేరు, ఆర్టీసీ ఉద్యోగాలు వేరు. వాళ్ళకి పెన్షన్లు ఉండవు, లేకపోతే ఇంకేమీ వాళ్ళకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. నేను ఆ రోజు ఒకరోజు ఇట్లనే పిలిస్తే ఒక 10,000 మంది వచ్చారు. హయత్ నగర్లో ఒక మీటింగ్ పెడితే వాళ్ళని అడిగిన మీ డిమాండ్స్ ఏంటి అని చెప్పి, ఆ రోజు వాళ్ళ 5 డిమాండ్స్ మాకు ఒక లెటర్ మీద ఇచ్చారు. నేను ఇందులో ఒక 3 అయితే చేపిస్తా అని చెప్పి ఒక 2 నెలల్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరకు తీసుకెళ్లి ఆ 3 డిమాండ్లు చేయించడం జరిగింది. ఇంకొక 2 డిమాండ్లు కూడా అవి ఫైనాన్షియల్తో కూడుకున్న సమస్య కాబట్టి అవి చేయలేకపోయినాం. అట్లా మీరు ఒక అసోసియేషన్ ఇంత చక్కగా ఇంతమంది వచ్చిర్రు ఇక్కడ ఈ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అంటేనే మీరు చాలా స్ట్రెంగ్గా మరి యాదగిరి గారు బాగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మీరు కూడా ఏదన్నా కొంత మీలో ఎవరికన్నా ఇబ్బంది వస్తే నెలకు ఏదన్నా రిజిస్ట్రేషన్ చేసి మీరు అట్లా మెంబర్లుగా ఉండి నెలకి ఎంత ఫీజు వేసుకొని ఎవరికన్నా ఇబ్బంది వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడానికి మీ వంతుది మీరు చేయండి. ప్రభుత్వం తరపున ఏవి కావాలన్నా మేము చేసేందుకు ముందుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తాము.
అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది పెడితే అధికారులు కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీ అసోసియేషన్ ఉన్నదంటేనే వాళ్ళు భయపడతారు. తప్పకుండా మీరు ఒక యూనిట్ ఉన్నారు, వీళ్ళని ఏమన్నా అంటే వీళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడితే వాళ్ళందరూ వస్తారని ఆలోచన వాళ్ళకు ఉంటే మీకు ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళు పనిచేసే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఎప్పుడు ఏదైనా డిపార్ట్మెంటల్గా కానీ ప్రభుత్వ తరఫున కానీ ఏ మంత్రుల దగ్గర అయినా మీకు సంబంధించిన ఏ పని ఉన్నా మాకు చెప్పండి, మేము మీ ఎంబడి వచ్చి చేసే విధంగా మేము ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైనా కరెంట్ షాక్ కొట్టి చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. కానీ అంతేకాకుండా వర్కర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టయితే అది కూడా ఇన్సూరెన్స్ ఉన్నది సపరేట్గా, దాంట్లో కూడా మరి మీకు ఎలిజిబిలిటీ వస్తా రాదా నాకు తెలియదు. కానీ ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే కూడా మీరు తీసుకొని రండి, నేను తప్పకుండా మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి చేపించడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే మన లేబర్ మినిస్టర్ కూడా ఎంతసేపు మనం ఏ రకంగా సాయం చేయగలుగుతాం పబ్లిక్ అనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. కాబట్టి నేను ఆయన తోటి మాట తీసుకోకుండానే ఇంత గట్టిగా చెప్తున్నా, మీకు ఏ సమస్య ఉన్నా మేము చెప్పి చేపిస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.